నమస్కారం అందరికీ. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపించబోతున్నాను. సో ఈరోజు ప్రిపేర్ చేయబోయేది మనందరికీ ఇష్టమైందనమాట. హ్యాపీ శ్రీరామనవమి. పులిహోర రెడీ చేద్దామా? మ్యాంగో, చింతపండు రసం అండ్ స్టవ్ ఆన్ చేసుకుని స్టార్ట్ చేద్దామా. ముందుగా ఆయిల్ తీసుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్ తీసుకొని ఆవాలు సరిపడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత శనగపప్పు వేసుకోవాలి సరిపడా. వేగేదాకా చూసుకోవాలి. ఆ తర్వాత పల్లి వేసుకోవాలి. వేగేలాగా చూసుకోవాలన్నమాట. ఆల్వేస్ విత్ అమ్మమ్మతో కుకింగ్ అంటే మామూలుగా ఉండదు. అంతేనా అమ్మమ్మ? సెకండ్ అయ్యో. ఆ తర్వాత అందులోకి కరివేపాకు ఫస్ట్ వేసుకోవద్దు అన్నమాట. ఎందుకమ్మమ్మ? బ్లాక్ అయితే అందుకే మనం మిర్చి లాస్ట్ లో వేసుకోవాలి. వెల్లుల్లి విత్ ఇలాచి మనం వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి నెక్స్ట్ మామిడికాయ తురుము వేసుకున్నాం అన్నమాట. పులుపు కోసం అండ్ టేస్ట్ కోసం మనందరికి నచ్చని మిరియాలు వేస్తాం. టేస్ట్ వస్తుంది కానీ పండు కింద పడితే మాత్రం మిరియాలు అంటే అందరికి ఎందుకు నచ్చదు? అది పండు కింద పడితే మొత్తం టేస్ట్ మారిపోతుంది. అందుకే నాకు కూడా నచ్చదు. అందుకే ఐ డోంట్ లైక్. ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. మెంతి పొడి. వీళ్ళు ఏం చేస్తున్నారా అని సైలెంట్గా చెక్ చేస్తారనమాట. పులిహోర బాగా కలపాలి. టేస్టీగా రావాలంటే బాగా కలపాలి. నేనే రెడీ చేస్తున్నా పులిహోర. సో మొత్తానికి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఆ రామయ్యకి డన్. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.